హలో అందరికీ మనం ఈరోజు డిస్కస్ చేయబోయే సెక్టర్ చాలా మందికి చాలా పెయిన్ ఇచ్చిన సెక్టర్ అదేంటంటే ఐటీ సెక్టర్. ఈ వీడియోలో ఐటీ సెక్టర్ గురించి మనం 5 ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక్కుందాం. నెంబర్ 1 ఏంటంటే ప్రస్తుతం ఐటీ సెక్టర్ ఏ పొజిషన్లో ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని విషయాలు చూద్దాం. నెంబర్ 2 ఐటీ స్టాక్స్ ఎందుకు పడుతున్నాయి, దానికి ముఖ్యమైన కారణం ఏఐ లెడ్ డిస్ట్రప్షనా లేదా వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయని చూద్దాం. నెంబర్ 3 ఫ్యూచర్ కాన్ కాల్స్ని ట్రాక్ చేసి మనం కీ పారామీటర్స్ని గమనించాలి. అదే దాని గురించి మాట్లాడుకుందాం. 4th పాయింట్ ఐటీ సెక్టర్స్లో ముందు ఎదురైన రిస్క్ ఏంటి, ఇన్వెస్టర్స్ తప్పకుండా వాచ్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ విషయాలు చూద్దాం. అండ్ 5th పాయింట్ మనం ఐటీ మిడ్ క్యాప్ అండ్ ఐటీ లార్జ్ క్యాప్కి కంపేర్ చేద్దాం. ఈ రెండిట్లో ఏది బెటర్ ప్లేస్మెంట్ ఉంది, ఫ్యూచర్లో దేనికి మంచి గ్రోత్ ఉంది అనే విషయం మనం ఈ వీడియోలో ఇలాబరేట్గా డిస్కస్ చేద్దాం. మనం నిఫ్టీ ఐటీ వర్సెస్ నిఫ్టీ చూద్దాం. 12 monthsలోనే నిఫ్టీ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందో వర్సెస్ నిఫ్టీ ఐటీ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందో ఈ డేటా చూస్తే నిఫ్టీ ఐటీ -23.25 నెగటివ్ రిటర్న్ ఇచ్చింది. అదే సమయంలో నిఫ్టీ -4.12 అంటే నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ ఐటీ చాలా ఎక్కువ పడ్డది. నిఫ్టీ ఐటీ డిసెంబర్ 2024లో హై 46,000 ప్లస్ టచ్ చేసి మే 2026లో లో 27,078 వరకు పడిపోయింది. దానివల్ల ఐటీ సెక్టర్ మార్కెట్ క్యాప్లో సుమారుగా 18 lakh crore వైప్ అవుట్ అయింది. 5 లార్జ్ క్యాప్ అండ్ 5 మిడ్ క్యాప్ ది పీఈ రేషియో, ప్రాఫిట్ రేషియో, సేల్స్ రేషియో, పీఈజీ రేషియో, ఎఫ్ఐఎస్ వాల్యుయేషన్ ఇవన్నీ మనం చూద్దాం. 1 year కంపారిజన్ చూస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ -35, -26, -30 వర్సెస్ పర్సిస్టెన్స్ -10, కోఫోర్జ్ -15, ఎంఫాసిస్ -11. లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు సేల్స్ గ్రోత్ వర్సెస్ ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్న లార్జ్ కంపెనీస్ కంటే మిడ్ క్యాప్ కంపెనీసే బాగా పర్ఫామ్ చేసింది. లార్జ్ క్యాప్స్ అన్ని సింగిల్ డిజిట్, బట్ మిడ్ క్యాప్ అని డబుల్ డిజిట్లో ఇచ్చింది. పర్సిస్టెన్స్, కోఫోర్జ్, పీఈ లార్జ్ క్యాప్ టీసీఎస్, ఇన్ఫోసిస్ కంటే ఎక్కువ ఉంది. పర్సిస్టెంట్ అండ్ కోఫోర్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్ ఇప్పటి వరకు మంచి రిటర్న్ ఇచ్చింది. ఇదే గ్రోత్ రేట్ ఫ్యూచర్లో కంటిన్యూ చేయగలదా లేదా అని చాలా కన్సర్నింగ్ పాయింట్. మన ఐటీ సెక్టర్ని ఎలా చూస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. మేజర్ ఐటీ కంపెనీస్లో ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ని తగ్గించారు, అందుకే మనకి మైనస్ నెంబర్లో కనిపిస్తుంది. పాజిటివ్ చేంజ్ ఉన్న కంపెనీస్ కేవలం 3: విప్రో, పర్సిస్టెన్స్ మరియు ఎంఫాసిస్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎఫ్ఐ స్టేక్ తగ్గించడానికి రీజన్ కేవలం వీక్ పర్ఫార్మెన్సా లేదా వేరే ఏమైనా ఇష్యూ ఉందా? ఆన్సర్ మనందరికీ తెలిసిందే, దట్ ఈస్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎఫ్ఐఎస్ అయినా డిఐఎస్ అయినా ఏఐలో ఎక్స్పోజర్ పెంచుకోవాలని కోరుకుంటారు, బట్ ఇండియాలో ఏఐ ఈకోసిస్టమ్లో మేజర్ ఎక్స్పోజర్ లేదు. లైక్ మెమరీ చిప్స్, జీపీయూ, ఏఐ చిప్స్, డేటా సెంటర్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి సెగ్మెంట్స్లో మన ప్రెజెన్స్ చాలా తక్కువ. అందుకే ఇన్వెస్టర్స్ ఏఐ ఆపర్చునిటీ ఉన్న కంపెనీస్ అయినా కంట్రీస్కి అయినా షిఫ్ట్ అవుతున్నారు. ఈ కంట్రీస్ ఏంటంటే సౌత్ కొరియా మరియు తైవాన్ లాంటి కంట్రీస్. చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ సౌత్ కొరియా, తైవాన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఏఐ బూమ్ అక్కడే ఉంది. బట్ డిసిషన్ తీసుకునే ముందు ఈ చార్ట్ ఒకసారి చూడండి. సౌత్ కొరియా మార్కెట్ లాస్ట్ 1 yearలో 203% రిటర్న్ ఇచ్చింది. తైవాన్ మార్కెట్లో 80.7% రిటర్న్ ఇచ్చింది. మిగతా చాలా కంట్రీస్ డబుల్ డిజిట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. ఇండియా కూడా డబుల్ డిజిట్ ఇచ్చింది, బట్ నెగిటివ్ సైడ్లో. ఓవరాల్గా చూస్తే మన ఇండియా పొజిషన్ ఏఐ రేస్లోని స్ట్రాంగ్ అయితే లేదు. మన ఈ డేటాతో క్లియర్గా చెప్పచ్చు. ఇది చాలా మంది ఇన్వెస్టర్స్కి బాధ కలిగించిన విషయం, ఎందుకంటే మన ఇండియా చాలా సంవత్సరం తర్వాత ఇంతగా అండర్ పర్ఫామ్ చేసింది. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఈ వార్ వల్ల మన ఐటీ కంపెనీస్కి ఏంటి ఇంపాక్ట్ పడుతుంది? వార్ వల్ల అయితే డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే పడదు, బట్ ఇండైరెక్ట్ ఆబ్వియస్లీ ఇంపాక్ట్ ఉంటుంది. చాలా కంపెనీస్ ఐటీకి ప్రాజెక్ట్స్ ఇస్తాయి. ఇలాంటి అన్సర్టనిటీ ఎన్వైరన్మెంట్లోని వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ అంత అవసరం లేదు, అర్జెంట్ బేసిస్ లేదు, అవి పోస్ట్పోన్ చేస్తాయి, అంటే ప్రాజెక్ట్స్ ఇవ్వడంలో డిలే చేస్తుంది. సో ఇప్పుడు ఐటీ కంపెనీస్కి ప్రాజెక్ట్లో డిలే అయితే వాళ్ళ రెవెన్యూ కూడా డిలే అవుతుంది. ఇలాంటి ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అయితే పడుతుంది, కానీ డైరెక్ట్ ఇంపాక్ట్ వార్ది అయితే ఉండదు ఐటీ సెక్టర్ మీద. ఇప్పుడు ఏఐ లెడ్ డిస్రప్షన్ని ఇంకా కొంచెం డీటెయిల్లో చూద్దాం. ఇప్పుడు ఐటీ సెక్టర్ బిజినెస్ మోడల్ని మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఓకే, ఐటీ సెక్టర్ బిజినెస్ మోడల్ ఒక లేబర్ ఆర్బిట్రేజ్ మోడల్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మేనేజ్మెంట్లో ఉన్నాను, ఒక ఐటీ కంపెనీ మేనేజ్మెంట్లో నేను ఉన్నాను. ఓకే, సో నేను నా ఎంప్లాయీకి పర్ అవర్కి 1000 రూపీస్ పే చేస్తున్నాను. ఓకే, సో నేను నా క్లయింట్కి నుంచి అదే పర్ అవర్కి నేను 3000 4000 చార్జ్ చేసుకుంటాను. నేను నా ఎంప్లాయీకి 1000 రూపీస్ ఇస్తున్నాను, బట్ నేను తీసుకుంటున్నాను 3000 4000. సో ఈ డిఫరెన్సే నా ప్రాఫిట్. ఓకే, కాబట్టి ఐటీ ఇండస్ట్రీ B2B మోడల్స్ మీద పనిచేస్తుంది. ఎంప్లాయీకి ఎంత పే చేసామో మనకి ఎంత వచ్చేమో ఆ డిఫరెన్సే వాళ్ళ ప్రాఫిట్, ఐటీ కంపెనీ ప్రాఫిట్. ఓకేనా, బట్ ఇప్పుడు AI వల్ల పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఫస్ట్లోని మనకి అవర్లీ బేసిస్ మీద బిల్ చేసేవారు ఐటీ కంపెనీస్ క్లయింట్స్కి, బట్ ఇప్పుడు క్లయింట్స్ ఏమో మేము అవర్లీ బేసిస్ మీద ఇవ్వము, ఎందుకంటే మీరు AI యూజ్ చేస్తున్నారు, సో మీకు ఆ వర్క్ అనేది మీకు చాలా తొందరగా అయిపోతుంది, సో మేము అవర్లీ బేసిస్ మీద మేమైతే పే చేయము, మీరు ప్రాజెక్ట్ బేసిస్ మీద బిల్ చేయండి అని క్లయింట్స్ ఐటీ కంపెనీస్ మీద ప్రెషర్ పెడుతున్నారు. మనం ఈ విషయాన్ని చాలా కాన్ఫరెన్స్ కాల్స్ అవుతాయి. ఆ కాన్ఫరెన్స్ కాల్ డేటా నుంచే మనకు తెలిసింది ఏంటంటే ఐటీ కంపెనీస్ అవర్లీ బేసిస్ మీద వాళ్ళకి మెయిన్ టార్గెట్ అవర్లీ బేసిస్ వల్లే వాళ్ళు ఎన్ని రోజులు బాగా సర్వైవ్ అయింది. ఓకే, సో నా ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ కాల్ డేటా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందులో ఒక క్వశ్చన్ ఉండేది, TCV మీద అడిగారు, అంటే టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ మీద క్వశ్చన్ అడిగారు. ఓకే, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మనం అనుకుంది ఒక 100 రూపీస్, అంటే మొత్తం టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ ఒక 100 రూపీస్ అనుకోండి. ఓకే, సో ఈ 100లోనే 40 రూపీస్ వాళ్ళకి మెయిన్ కాల్ ఛార్జెస్, అంటే అవర్లీ బేసిస్ మీద క్లయింట్ నుంచి చార్జ్ చేసి వాళ్ళకి వచ్చేది. అంటే 100లోని 40% వాళ్ళకి అవర్లీ బేసిస్ మీద వచ్చేది. అంటే యాప్ డెవలప్ చెయ్యు, ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చెయ్యు, ఎక్సెట్రా ఇలాంటివి అవర్ మీద స్పెండ్ చేసి వాళ్ళు క్లయింట్స్కి ఎంప్లాయీస్కి 1000 ఇచ్చి వాళ్ళు 3000 4000 ఈ డిఫరెన్స్ వల్లే వాళ్ళు సర్వైవ్ అయ్యారు. సో నౌ ఇప్పుడు ఈ 40% మీద మనకి AI రావడం వల్ల ఈ 40% తగ్గిపోతుంది, 25% అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటున్నారు, మీకు సపోజ్ ఒక పనికి మీకు ఫస్ట్ 4 hours పడేది, ఇప్పుడు అదే పనికి మీకు ½ an hour 1 hour పడిపోద్ది కదా, సో మేము 1 hour మనీ ఇస్తాము, ఆర్ ఎల్స్ మేము ప్రాజెక్ట్ బేసిస్ మీద ఇస్తాము. ఇది క్వశ్చన్. సో వాళ్ళకి ఆ 100 రూపీస్లోని 40 రూపీస్ ఏది మనకి పర్ అవర్లో వాళ్ళకి వచ్చేదో అది స్ట్రింక్ అయ్యి 25% అయింది, ఇది AI వల్ల. ఓకే, నా సెకండ్ చూద్దాం. సో ఇప్పుడు టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ 40% మనం అవర్లీ బేసిస్ మీద చూసాం. నెక్స్ట్ 5% చిన్న సెగ్మెంట్ AI నేటివ్ అంటారు. మెయిన్ AI నేటివ్ మిడ్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఇవి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ క్లయింట్స్ ఏమంటున్నారంటే మేము ఈ మొత్తం ప్రాసెస్కి ఆటోమేట్ చేస్తాము, ఎంప్లాయీ కాస్ట్ని తగ్గిస్తాము, అండ్ టోటల్ ఓవరాల్ ఎఫిషియన్సీకి పెంచుతాము. ఈ సెగ్మెంట్ కాన్ఫరెన్స్ డేటాలో చెప్పిన ప్రకారం అయితే ఈ సెగ్మెంట్ ఇప్పుడు చిన్నగా ఉంది 5%, బట్ ఫ్యూచర్లోని 20% వరకు వెళ్ళొచ్చు. సో ఈ సెగ్మెంట్ 20% వరకు వెళ్తే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్కి చాలా బెనిఫిట్ అవుతుంది. నా టోటల్ కాంట్రాక్ట్ వాల్యూలోని 55% మిగిలింది దానికి AI యాంప్లిఫైడ్ కేటగిరీలో పెడతారు. నా AI యాంప్లిఫైడ్లోని మనకి క్లౌడ్ సర్వీస్, సైబర్ సెక్యూరిటీ లాంటి సెక్టర్స్ ఉంటాయి. ఇందులోని లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ 2 ఐటీ కంపెనీస్ కంపీట్ చేస్తున్నాయి. సో మనం సమ్మరీలో చూసుకుంటే 40% AI డిస్క్రిప్షన్ లార్జ్ ఐటీ స్టాక్స్ ఫేస్ చేస్తున్నాయి ప్రెషర్ని, 5% AI నేటివ్ని మిడ్ క్యాప్ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. నా 55% AI యాంప్లిఫైడ్ని బోత్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపీట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది మనం చూడాలి. సో మళ్ళీ మనం ఒకసారి HCL కాన్ఫరెన్స్ కాల్ డేటా చూద్దాం. అందులో CEO విజయ్ కుమార్ గారు చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే TCV డిఫ్లేషన్, అంటే టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ డిఫ్లేషన్. ఎగ్జాంపుల్కి ముందు ఒక ప్రాజెక్ట్ $100 million క్లయింట్తోని ఫిక్స్ అయింది. ఓకే, ఇప్పుడు క్లయింట్ ఏమంటున్నారంటే AI వల్ల మీ కాస్ట్ తగ్గింది, మ్యాన్ పవర్ తగ్గింది, కాబట్టి మేము $100 million అయితే మేము ఇవ్వము, ఇప్పుడు మేము $80 million ఇస్తాము. ఓకే, అంటే టోటల్ కాంట్రాక్ట్ వాల్యూలోని డిఫ్లేషన్ ఉంది. సో ఫ్యూచర్లో ఈ డిఫ్లేషన్ వాల్యూ కంటిన్యూ అవుతుందో లేదా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏం చెప్పారు ఏంటంటే, ఒకటి కాంట్రాక్ట్ వాల్యూ తగ్గిపోయింది, ఈ తగ్గిన వాల్యూ కూడా క్లోజ్ చేయాలంటే, ఈ డీల్ క్లోజ్ చేయాలంటే వాళ్ళు ముందు పెట్టిన ఎఫర్ట్స్ కంటే ఇప్పుడు ఇంకా డీల్ క్లోజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నారు. ఎందుకంటే కాంపిటీషన్ ఎంత పెరిగిపోయింది, నెగోషియేషన్ చాలా కంపెనీస్ దానికన్నా తక్కువ చేద్దామని ఫార్వర్డ్ వస్తున్నారు. సో లార్జ్ ఐటీ కంపెనీస్ కొంచెం దీని మీద కొంచెం ఎఫెక్టెడ్ పడుతున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ విజయ్ కుమార్ గారు మెన్షన్ చేశారు ఏంటంటే HCL అట్లీస్ట్ $1 billion ప్రాజెక్ట్స్ని వదిలేసుకుందని. ఎందుకంటే క్లయింట్స్ ఇంత ప్రోమాక్స్ లెవెల్లోని బార్గెనింగ్ చేస్తున్నారు,
అంత బార్గెనింగ్ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్స్ చేస్తే వాళ్ళకి ఏమీ ప్రాఫిట్ మార్జిన్స్ చాలా తక్కువ, ఆర్ఎల్స్ మిగలదు నెగ్లిజిబుల్ ప్రాఫిట్ మార్జిన్స్ వల్ల, ఇంత బార్గెనింగ్ చేయడం వల్ల అంత అమౌంట్ ప్రాజెక్ట్స్ని కూడా వదిలేసుకున్నారు. సో దీన్ని బట్టి కంపెనీస్ తన బిజినెస్ మోడల్ని చేంజ్ అయితే చేయాలి. అవర్లీ బేసిస్ నుంచి టోకెన్ బేస్డ్ ఆర్ అవుట్కమ్ బేస్డ్ ప్రైసింగ్ వైపు చేంజ్ అవ్వాలి. లైక్ టెక్ మహీంద్రా తన కాన్ఫరెన్స్ కాల్లో టోకెన్ బేస్డ్ బిల్లింగ్ గురించి అయితే మెన్షన్ చేశారు. ఫ్యూచర్లో గమనించిన పాయింట్ ఏఐ రెవెన్యూ. కంపెనీస్ రియల్గా ఏఐ నుండి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, చాలా కంపెనీస్ అయితే డీటెయిల్స్ని డిస్క్లోజ్ చేసేయి. ఈ నెంబర్స్ చూస్తే చిన్న నెంబర్స్ అయితే కావు. ఏఐ నుంచి చాలా కంపెనీస్ చాలా రెవెన్యూ అయితే జనరేట్ చేసింది. ఏంటంటే ఏఐ అయితే రెవెన్యూ జనరేట్ చేసింది, ఓకే, అంటే గ్రీన్ సిగ్నల్, కంపెనీస్కి ఒక గ్రీన్ సిగ్నల్. బట్ ఏ కాంట్రాక్ట్స్ మనకి కంప్రెస్ అయిపోయి లైక్ 100 మిలియన్ వచ్చే దగ్గర 80 మిలియన్ వస్తుంది. ఈ గ్యాప్ $20 మిలియన్ గ్యాప్కి ఏఐ రెవెన్యూ దానికి ఈ లాస్ని బీట్ చేసి కానీ ఎక్కువ మనీ రెవెన్యూ కానీ జనరేట్ చేస్తే అది ఒక పాజిటివ్ సిగ్నల్. నెక్స్ట్ మార్జిన్ సస్టైనబిలిటీ. ప్రస్తుతం కంపెనీస్ని కొన్ని కంపెనీస్ వాళ్ళ మార్జిన్ టార్గెట్ చూపించాయి, చాలా డబుల్ డిజిట్లో ఉన్నాయి. ఓకే, మార్జిన్స్ డబుల్ డిజిట్స్లో ఉన్న కంపెనీస్ ఏఐ క్యాపబిలిటీస్లోని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఓకే, ఏఐ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఫ్యూచర్లో కాస్ట్ సేవింగ్ తగ్గొచ్చు. బట్ ఇప్పుడు ఇయర్లీ వేజ్ హైక్ టైం కూడా ఉంది. సో ఈ శాలరీ హైక్స్ తర్వాత కూడా ఈ మార్జిన్ సస్టైనబిలిటీ ఉంటుందా లేదా అని కూడా అదొక. నెక్స్ట్ ఏమో బిజినెస్ మోడల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే కంపెనీ ఎఫర్ట్ బేస్డ్ మోడల్ నుంచి అవుట్కమ్ బేస్డ్ టోకెన్ బేస్డ్ మోడల్లో చేంజ్ అవుతుందా లేదో. సో ఏంటంటే ఏఐ రెవెన్యూ జనరేట్ చేస్తుందా లేదా, ఒకవేళ జనరేట్ చేస్తే అది మన కంప్రెస్ వాల్యూకి బీట్ చేస్తుందా లేదా, దెన్ కంపెనీస్ బిజినెస్ మోడల్ని చేంజ్ చేసారా లేదా, నెక్స్ట్ ఏమో కంపెనీస్ మార్జిన్ సస్టైనబిలిటీ ఎంత ఉంది. సో ఇవి పాయింట్స్ మనం ఎప్పుడైనా కాంట్రాక్ట్ కాల్స్ ఆర్ ఎప్పుడైనా మీటింగ్స్ అయినప్పుడు ఈ డేటాలోని మనం ఇవి గమనించొద్దు. ఇవి కానీ ఇంప్రూవ్మెంట్ ఉంటే కంపెనీ డెఫినెట్గా ఐటీ సెక్టర్ బూమ్ అవుతుంది. ఇప్పుడు రిస్క్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1 డేటా సెంటర్. అక్టోబర్ 2025లోని TCS $6 to $7 బిలియన్ ఇన్వెస్ట్ చేసి డేటా సెంటర్ బిల్ చేయాలని అనౌన్స్ చేసింది. ఓకే, డేటా సెంటర్ కంప్లీట్ అయిన తర్వాత 18 to 24 మంత్స్ పడుతుంది రెవెన్యూ జనరేట్ అవ్వడానికి. ఓకే, వాళ్ళు బిల్ చేసిన డేటా సెంటర్ కెపాసిటీ 1 GW. దాంట్లో 100 MW కెపాసిటీ ఆల్రెడీ ఓపెన్ ఏఐకి కమిట్ చేశారు. ఇది పాజిటివ్ పాయింట్, కానీ ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్దది. ఓకే, కంప్లీట్ కెపాసిటీ యూటిలైజ్ అవ్వకపోయినా, ప్రాజెక్ట్స్ డిలే అయినా, కస్టమర్ యూసేజెస్ తక్కువ చేసిన, ఇది పాజిటివ్ నుంచి రిస్క్గా మారచ్చు. సెకండ్ ఏమో ఏఐ నేటివ్ స్టార్టప్ మరియు హైపర్ స్కేలర్ నుండి వస్తున్న కాంపిటీషన్. అంటే కొన్ని కంపెనీస్ ఏఐని ఎక్స్ట్రీమ్ లెవెల్లో యూజ్ చేసి ప్రైస్ని చాలా తక్కువ చేసి ఆఫర్ చేస్తాయి. దానివల్ల ప్రాఫిట్ మార్జిన్స్ చాలా తగ్గిపోతున్నాయి. TCS మరియు ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ కూడా కొన్ని కాంపిటీటర్స్కి ఇకనామికల్గా ఇర్రాషనల్ ప్రైజెస్, అంటే ఏది ఫీజిబుల్ కాదు అలాంటి ప్రైజుల్లో ఇచ్చి కాంట్రాక్ట్స్కి తీసుకుంటున్నారని ఇండైరెక్ట్గా కూడా మెన్షన్ చేశారు. అంటే కాంపిటీషన్ లెవెల్ చాలా ఇంటెన్స్గా ఉంది. థర్డ్ రిస్క్ ఏమో GCC గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్. ఎగ్జాంపుల్కి మాస్టర్ కార్డ్ మరియు వ్యాన్ గార్డ్ ఇండియాలోని తన GCC సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసాయి. సో ఇప్పుడు ఏంటవుతాయంటే ఐటీ వర్క్ని ఎక్స్టర్నల్ ఐటీ కంపెనీస్కి ఇవ్వకుండా ఇన్ హౌస్గా చేసుకుంటాయి. ఈ రిస్క్ ఎక్కువ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ మీద ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి BFSI సెక్టర్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మిడ్ క్యాప్ పర్ఫామ్ చేసిందా, లార్జ్ క్యాప్ పర్ఫామ్ చేసిందో చూస్తే, డాలర్ రెవెన్యూ గ్రోత్ చూస్తే ఇన్ఫాసిస్, పర్సిస్టెన్స్, కోఫోర్జ్ లాంటి కంపెనీస్, విప్రో, ఇన్ఫోసిస్, TCS కంటే బెటర్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆలోచిస్తే మిడ్ క్యాప్స్ లార్జ్ క్యాప్ కంటే ఎలాగా బాగా పర్ఫామ్ చేస్తుందంటే, నెంబర్ 1 ఇస్ రెవెన్యూ మిక్స్. అంటే రెవెన్యూ వాళ్ళు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ క్లయింట్కి AI ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఏఐని క్లయింట్ వర్క్ ఫ్లోస్ను ఇంటిగ్రేట్ చేయడం, ఆటోమేషన్ క్రియేట్ చేయడం. ఓకే, సో అండ్ ఇంకోటి సెకండ్ ఈజ్ స్మాల్ TC వాల్యూ. అంటే పెద్ద కంపెనీస్ పెద్ద టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ గురించి వెయిట్ చేస్తున్నాయి, వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువ ఉంటే వాళ్ళు తీసుకోవట్లేదు. ఇలాంటి దగ్గర మిడ్ క్యాప్స్ తగ్గట్లేదు, బికాస్ మిడ్ క్యాప్స్కి చిన్న కాంట్రాక్ట్ వాల్యూస్ యాడప్ అయ్యి వాళ్ళు తక్కువ ప్రాఫిట్ మార్జిన్స్తో వర్క్ చేయడం, చిన్న కాంట్రాక్ట్ వాల్యూస్ తీసుకోవడం, ఇవి మాత్రం పెద్ద ఐటీ కంపెనీస్ మాత్రం తీసుకోవు చిన్న కాంట్రాక్ట్ వాల్యూస్. ఇలాంటి చిన్న యాడప్ అయ్యి వాళ్ళ రెవెన్యూ బాగా గ్రో అవుతుంది. ఓకే,
థర్డ్ రీజన్ స్ట్రక్చరల్ అడ్వాంటేజ్. ఇది కోఫోర్జ్ మిడ్ క్యాప్ కంపెనీ, ఐటీ కంపెనీ CEO సుధీర్ సింగ్ కూడా చెప్పారు ఏంటంటే, లార్జ్ కంపెనీస్ లాగా మాకు ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో తక్కువ ఎంప్లాయీస్ ఉండడం వల్ల మాకు ఏదైనా కొత్త టూల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలన్నా, AI టూల్స్ మరియు ఏదైనా వర్క్ ఫ్లోస్ మీద ట్రైనింగ్ ఇవ్వాలన్నా అది వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంది బికాస్ ఆఫ్ లెస్ ఎంప్లాయీస్. అండ్ ఫోర్త్ రీజన్ ఏంటంటే ప్రైవేట్ ఈక్విటీ ఆపర్చునిటీ. అంటే చాలా మిడ్ క్యాప్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ US బేస్డ్ ప్రైవేట్ ఈక్విటీ సెక్టర్తోనే టైఅప్ ఉంది. ఓకే, సో కంపెనీస్ ఆ ప్రైవేట్ సెక్టర్ US బేస్డ్ కంపెనీసే చూసుకుంటాయి. అంటే వాళ్ళ మార్జిన్స్ అని, ఎబిటా ఎప్పుడు ఇంప్రూవ్ చేయాలని, ఇవన్నీ ప్రెషర్స్ అన్ని ఆ కంపెనీసే తీసుకుంటాయి. సో వీళ్ళకైతే ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేయ అవసరం లేదు. సో ఇలాంటి రిస్క్స్ అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ మనం ఐటీ సెక్టర్లో చూసాము. ఓకే, సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.